ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ విధంగా మీ యొక్క మధ్యలోకి రావటానికి ప్రభు మరొకసారి కృప చూపించాడు. ఈ విధంగా మనము మరొకసారి దేవుని యొక్క లేఖన భాగాలు వినాలని ప్రభు ప్రేమించి మరొక అవకాశం ఇచ్చి మరొక దినంలోకి ప్రవేశింపజేశాడు. అందును బట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. యేసు ప్రభు వారి గురించి రాయబడినటువంటి మాటలు. ఇక్కడ 2వ వచనం నుంచి చూస్తే, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. సో ప్రియులారా, మనము ఈ లేఖన భాగాలు ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఈ సమయంలో మీ సన్నిధిలో రావటానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. ప్రభువా, మేము అనేకమైనటువంటి పనులతో అనేకమైనటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి శ్రేష్ఠ గడియలను బట్టి మీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా, ఎవరైతే మా ప్రియులు నా తండ్రి వింటున్నారో వారందరితో మీరు మాట్లాడండి, సహాయపడండి. మేము మాట్లాడట క్షేమం కాదు, కానీ మీరు మాట్లాడితే క్షేమం. మేము మాట్లాడటము ఉపయోగం లేదు, కానీ మీరు మాట్లాడటం వల్ల ఎంతో ఉపయోగము. ప్రభా, సహాయపడండి. మీ మెల్లని స్వరం, మీ మధుర స్వరం వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని మా ప్రియులకు అనుగ్రహించండి. అనేకమైన నా తండ్రి పనులతో ప్రభా మీకు సమయం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభా వారందరూ కూడా మీకు సమయము కేటాయించుట్లో అనుగ్రహించండి. ప్రభా, మీకు సన్నిధంగా మీతో దగ్గరగా ఉండి మేము వర్ధిల్లగలుగుతామే, కానీ మీకు దూరంగా ఉండి ఎవరు కూడా వర్ధిల్లలేరు. ప్రభా, మీరే సహాయపడండి. మీ యొక్క దైవ కార్యాలు మా జీవితాల్లో చేయండి. పరిశుద్ధాత్మ, మీ యొక్క దైగల మాటలు మాకు వివరించండి, సహాయపడండి. కృపగల నష్టాలకు అప్పగించుకుంటున్నాం. ఎన్నిక లేని నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకున్నారు. బలహీనలైన నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకున్నారు. ప్రభా, ఆకాశం మహాకాశం పట్టజాలినటువంటి దేవుడవు, సమస్తాన్ని సృజించినటువంటి దేవుడవు, మీరు నాతో మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు జీంగల నామంలో అడిగి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ 53:2 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. ఒకటేమో ఎంతో నాజూగ్గా లేకుంటే ఎంతో సున్నితంగా పేరినటువంటి స్వభావం పడుతూ ఉంది. తర్వాత చూస్తే ఎంతో శ్రమ అనిపించినటువంటి భాగం పడుతూ ఉంది. ఎంతో కఠినంగా జీవించిన లేకుంటే కఠినంగా కష్టపడినటువంటి ఒక పరిస్థితులు గుండా, ఇబ్బందులు గుండా వెళ్ళినటువంటి పరిస్థితి పడుతూ ఉంది. ఈ 2 భాగాలు. ఈ యొక్క లేఖన భాగంలో ప్రభు గురించి ఈ విధంగా చెప్పబడిందనమాట. ఆయన ఈ లోకానికి, ఈ భూమి మీదకి రావడానికి ముందు తండ్రి దగ్గర ఆయన ఈ విధంగా ఉన్నాడు. అతను ఎంతో సున్నితముగా, ఎంతో అంటే ఏ విధంగా పోల్చాడంటే ఆ సున్నితత్వాన్ని లేత మొక్కను చూశారు కదా, అది చాలా సాఫ్ట్గా, అది ఏదైనా కొంచెం తగిలిన దాని మీద కందిపోయిన మార్కులు గుర్తులు అగుపిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆయన లేత మొక్క వలె ఉండేనన్నమాట. అంత సున్నితంగా ఉన్నాయన, అంత సుందరంగా ఉన్నాయన, అంత అందంగా ఉన్నాయన. ఏమైందంటే తర్వాత ఆయన గురించి చెప్పబడిన మాటలంటే,
అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అంతకుముందు అంత సున్నితంగా, అంత అందంగా, అంత గొప్పగా ఉన్న ఆయన ఇక్కడ ఆయన స్వరూపం సొగసం కోల్పోయాడంట. ఎందుకయ్యా ఇంత చేంజ్ అంటే దీనికి క్వైట్ ఆపోజిట్. అంటే ముందున్న దానికంటే ఇది పూర్తిగా విరుద్ధంగా ఉందన్నమాట. పూర్తిగా విరుద్ధంగా ఉంది. అందుకని అక్కడ ఏమంటుందంటే స్వరూపమైన సొగసైనను లేదు. అంతకుముందేమో మనుషులు చూసినప్పుడు ఎంతో అపేక్షించేవారు. ఇప్పుడు ఆయన స్వరూపం సొగసు కోల్పోయిన తర్వాత మనుషులు అపేక్షించలేకపోతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది పిల్లలు తల్లిదండ్రుల విషయంలో కానీ, తల్లిదండ్రులు పిల్లల విషయంలో కానీ ఎక్కువగా ఈ యొక్క అందానికి ప్రాధాన్యత ఇచ్చి చాలామంది వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కాదు, ఒప్పుకోవాల్సిన టైంలో వారి గురించి ఒప్పుకోరు. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు వారు కాదన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే వారు ఉన్న విధానాన్ని బట్టి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళు మా తల్లిదండ్రులు కాదు, ఇక నా పని వాళ్ళను లేదా ఏదేదో చెప్తూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇక్కడ సందర్భం గమనించాలంటే ఇక్కడ పరిస్థితులు, ఆయన ఎంతో గొప్ప దేవుడు, అతను ఎంతో స్వరూపము సొగసు కలిగినటువంటి వాడంట. ఇప్పుడు స్వరూపాన్ని సొగసుని కోల్పోయాడంట. సహజంగా ఆ సొగసు స్వరూపాన్ని కాపాడుకోవటానికి, ఆ సొగసు స్వరూపాన్ని కలిగి జీవించడానికి, దాన్ని ఎంతో భద్రంగా ఉంచుకోవటానికి ఈ ప్రజలందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అది ఏ వయసు అయినా కానీ దాన్ని భద్రం చేసుకోవటం కోసం ఎన్నో రకాలు పోస్తారు, ఎన్నో రకాలు రాస్తారు, ఎంతో ఖర్చు పెడతా ఉంటారు, ఎన్నో ప్లాస్టిక్ సర్జరీలు చేస్తారు. సో ఆ విధంగా అగిపించడం కొరకు, ఆ విధంగా కాపాడుకోవడం కొరకు అట్లా చేస్తారు. అయితే ప్రభు వారిని చూసినప్పుడు అంట ఆయన సొగసు స్వరూపం లేనివాడుగా చేయబడినాడంట. అతనెందు స్వరూపం లేదంట. 3వ వచనం అంటున్నాడు, అతడు తృణీకరింపబడిన వాడును. ఆయన కూడా తృణీకరించారంట. ఆయన అసలు పట్టించుకోలేదు గొప్ప దేవుణ్ణి. మనుషులను విసర్జించబడిన వాడును మనుషులు విసర్జించారంట. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషుని చూడనని వాడుగాను ఉండెను. మనుషులు అతను చూడటానికి కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తిగా తను ఉంటూ వచ్చాడు. అంటే ఆ విధంగా ఆయన చేయబడినాడు. ఎందుకు చేయబడినాడు అంటే మనము 5వ వచనంలో చూడవచ్చు. 5వ వచనంలో 4-5 వచనాల్లో చూడవచ్చు. ఈ మార్పులన్నీ ఎలా జరిగినాయి అనేది 4-5 వచనాల్లో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు అన్నమాట. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఇక్కడ అంటున్నాడు, ఆయన నిశ్చయంగా ఏం చేశాడంటే మన రోగాలు భరించాడంట. మన వ్యసనాలను వహించాడంట. ఆయన మొత్తబడినాడంట, దేవుని వల్ల బాధింపబడినాడంట, శ్రమ నొందిన వానిగాను ఉన్నాడంట. సో ఈ విధంగా ఆ విధంగా అతన్ని ఎంచాం. సో ఇది మన కారణం ఏంటంటే మన రోగాలు ఆయన భరించాడు. తర్వాత 5వ వచనం చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన ఎందుకు సొగసును స్వరూపాన్ని కోల్పోయాడంటే మన నిమిత్తమే. అది పాపం వలన వచ్చినటువంటి
పర్యవసానం, పాపానికి వచ్చినటువంటి జీతం. అంటే ఆయన ఏదో తప్పు చేసాడు, యేసుప్రభు వారు పాపం చేశాడు అని కాదు. ఇక్కడ మన పాపాలని ఆయన భరించాడు, మన శిక్షని ఆయన మీద వేసుకున్నాడు. తప్పు చేసింది ఎవరు? మనము. పాపం చేసింది మనం, అతిక్రమాలు చేసింది మనం. అయితే అక్కడ 5వ వచనం ప్రకారం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. సమాధానం ఎవరితో? తండ్రితో. మనం సమాధానం లేని వారంగా ఉన్నాం తండ్రితో. కారణం ఏంటి? పాపం చేయటం వల్ల. ఈ పాపము వలన వచ్చే శిక్ష మనం భరించాల్సి ఉంటే యేసు ప్రభు వారు ఆ లేత మొక్క, ఆ ఎండిన మోచిన లేత మొక్క, సొగసైన స్వరూపమైనను లేనివానిగా చేయబడి ఆ 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు, ఆయన 10,000 మందిలో ఈజీగా గుర్తించవచ్చు. అంత ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి మన కొరకై శ్రమలు అనుభవించటానికి, మన కొరకు బాధలు అనుభవించటానికి, మన కొరకు తన సొగసును స్వరూపాన్ని కోల్పోవటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడనమాట. అందుకని దేవుని లేఖన భాగం చదివిస్తున్నాయి, నిశ్చయముగా అతను మన రోగములను భరించాను. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించాడు. ఈ సత్యాన్ని గమనించాలి ప్రియులారా. ఆయన మన రోగాన్ని ఎందుకు భరించాడు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినాడంటే ఎట్లా గాయపరచబడినాడు? ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆయన కృపగల దేవుడు, నమ్మకమైన దేవుడు మన కోసం ఇంత బాధ, ఇంత వేదన అనుభవించాడు. తండ్రితో సమాధానం పరచడం కొరకై మన కొరకు ఆయన మరణించాడు. ఆయన మరణం లేకపోతే మనకు తండ్రితో సమాధానం లేదు. అతను యొక్క రక్తం కార్చకపోతే మనకు విడుదల ఉండేది కాదు. సో ఆయన మన నిమిత్తమై సమస్తం సహించాడు, భరించాడు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, అంత గొప్ప దేవుణ్ణి, అంత గొప్ప త్యాగం చేసినటువంటి ఆయన మన కోసం ఇచ్చేసాడు అన్న సత్యాన్ని గుర్తెరగటంలో చాలామంది పతనం చెందుతూ ఉన్నారు. చాలామంది గుర్తెరగలేకపోతున్నారు. నా కోసం ఎన్ని చేస్తే ఆయన నా కోసం చేశాడు అన్న సత్యాన్ని గుర్తెరగలేకపోతున్నాడు. గుర్తెరగకపోగా ఆయన మీద అనేకమంది నిందలేస్తూ ఉన్నారు. ఆయన గురించి అనేక విధాలుగా చెడ్డగా మాట్లాడుతున్నారు. యూట్యూబ్లోనూ అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉన్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. ఇది బాధాకరమైన విషయం. అయినప్పటికీ ప్రభు కృప కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు. ఆయన ఏమంటాడంటే, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మనము ఆయన ప్రేమించటం లేకపోయినప్పటికీ, మనం ప్రేమించకపోయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అది గొప్ప విషయం అన్నమాట. కాబట్టి ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా ఆయన వాళ్ళ ఎడల ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమను బట్టే వారిని వెతుకుతూ ఉన్నాడు, వారిని దర్శిస్తున్నాడు, వారిని రక్షిస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. వారి విషయంలో ఆయన ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. ఈయనైతే తన రూపాన్ని, తన యొక్క స్థితిని ఆయన కోల్పోయిన వ్యక్తిగా ఉంటున్నాడు. మన యొక్క అతిక్రమ క్రియలను ఆయన భరిస్తూ వచ్చాడు. మనం చేద్దన్న పని మనం చేస్తూ బాధ తీసుకొచ్చేసాము. మనము నిత్య నాశనానికి పాత్రలుగా చేసుకున్నాం, నిత్య నరకానికి పాత్రలుగా చేసుకున్నాం. ప్రభు ఉద్దేశం ఏంటంటే, నిత్య నాశనానికి, నిత్య నరకానికి మనము పాత్రలు కాకూడదని, అక్కడికి వెళ్ళకూడదని. ఎందుకంటే ఆ అగ్నిగుండం అనేది, నరకం అనేది మన కోసం తయారు చేయలేదు. అది సైతాను దాని యొక్క అనుచరుల కోసం తయారు చేయబడింది. అటువంటి స్థలానికి మనుష్యుడు
ఆ విషయాన్ని గుర్తెరగకుండా వెళ్తూ ఉన్నాడు. అయ్యో, ఇది నా కోసం కాదే, నా కోసం ప్రభు చేసింది పరలోక రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అయితే నేను ఆ ప్రయాణం అటువైపు కదా, నేను అక్కడికి వెళ్ళాలి కదా, ఇక్కడ ఎందుకు వస్తున్నాను అన్న ఆలోచన లేకుండా ఉన్నాడు. అయితే కృపగల దేవుడు, సరే వాడు ఇటు పోతే పోయాడు లేపో అని ఆయన అనుకోకుండా ఈ లోకానికి వెదకి వచ్చేసాడు. మన దగ్గరికి వచ్చి మనల్ని రక్షించాడు. రక్షించటానికి ఆయన ఏదో బంగారము, వెండి, ఇంకేదైనా డబ్బులు ఇచ్చి కాదు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం రక్షించాలంటే ఆయన ప్రాణమే ఇవ్వాలి. కాబట్టి ఆ ప్రాణాన్ని ఆయన ఇచ్చాడు. ఆయన రక్తాన్ని మన కోసం కార్చాడు. కాబట్టి ఆ రక్తంలోనే ఉన్నటువంటి శక్తి వలన మనము నరకంలో నుంచి జీవంలోనికి దాటాము. పాపం నుంచి నీతిలోకి మనం వచ్చాము. కాబట్టి ప్రభువారు చేసిన గొప్ప కార్యాన్ని మనం ప్రతిదినము క్షణం మనం గుర్తు చేసుకోవాలి. ఆయనకి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులుగా ఉన్నాం. ఆ విధంగా మనం జీవించాలి. అందుకని లేఖన భాగాలు చదివిస్తున్నాయి. వారి విమోచన క్రయదినము బహు గొప్పది, అది ఎన్నడూ తీరక అట్లే ఉండవలెను అని అంటాడు. అక్కడ ఏంటంటే మన కోసం ప్రభు చేసిన కార్యం అంత గొప్పది అన్నమాట. నీకు ఎన్ని జీవితాలు ఉన్నా ఆ రుణం తీరదు. అటువంటి కార్యాన్ని ఆయన మన కోసం చేశాడనమాట. ఈ విషయాన్ని మనము గమనించాలి. మన కోసం ప్రభువారు ఎంతగా అనుభవించాడా, ఎంతగా బాధపడ్డా, ఈ విధంగా చూడనొల్లని వాణిగా చేయబడినాడా, ప్రజలు ఎవరు కూడా ఆయన చూడటానికి ఇష్టపడలేదే అని మనము గుర్తు చేసుకోవాలి. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇక్కడ ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఎలా వస్తుందంటే దెబ్బల ద్వారా స్వస్థ అంటున్నాడు. ఏదో మనకు వచ్చి గాయాలు, శారీరకమైన గాయాలు డాక్టర్ గారు కొన్ని ఈ యొక్క లోకానికి సంబంధించినటువంటి వాటి ద్వారా మెడిసిన్ లేకుంటే అనేకమైనటువంటి ద్రవకాల ద్వారా ఆయన తగ్గించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ మన ఆత్మీయ రోగము అది డాక్టర్కి అర్థం కాదు. ఆయన చూడలేడు, ఆయన ఎటువంటి పరీక్షలు దానికి చేయలేడు. ఏ విధంగా కూడా దాని విషయంలో ఆయన ఆలోచించలేడు. అటువంటి హృదయానికి కలిగినటువంటి రోగాన్ని, హృదయానికి కలిగినటువంటి ఆ పాప స్థితిని, హృదయంలో జరుగుతున్నటువంటి ఆ పాప క్రియలన్నీ అన్నీ కూడా ఎవరు చూడగలుగుతారంటే ప్రభు మాత్రమే. ప్రభు ఒక్కడే, ఆయన ఒక్కడే దాన్ని యాక్సెస్ చేయగలుగుతాడు. కొన్ని ఆఫీసులు చూడండి, కొన్ని ఆర్గనైజేషన్లో కొన్ని ప్రాంతాలు ఆథరైజ్డ్ పీపులే యాక్సెస్ చేయగలుగుతారు. అక్కడ వేరొకరు వెళ్ళటానికి లేదు, వారు మాత్రమే వెళ్తారు. అట్లాగే ఈ యొక్క హృదయం అనే ప్రాంతానికి ఈ యొక్క హృదయంలో ఆయన కార్యం చేయాలి అంటే ప్రభు మాత్రమే వెళ్ళాలి, ఇంకా ఎవరు కూడా వెళ్ళలేరు. అంటే సైతానికి కూడా ఉంది అవకాశం వెళ్ళేదానికి. సైతానికి ఉంది, దేవునికి ఉంది. సైతాన్ ఏం చేస్తాడు? వెళ్ళి చెడగొడతాడు, మన జీవితాన్ని పాడు చేస్తాడు. ఆ పాపం చేయటానికి కారకుడు అతనే. అయితే దేవుడు ఏం చేస్తాడు? మన మేలు కొరకు, మన మంచి కొరకు ఆయన చేసే వ్యక్తి. ఆయన మన హృదయంలో ఉండి ఏది చేయాలో ఏమి చేయకూడదు అని దిశను నిర్దేశిస్తాడు, మంచి సలహాలు ఇస్తాడు, అనేక విధాలుగా సహాయం చేస్తాడు. ఆ విషయాన్ని గుర్తెరగాలి. అయితే ఇక్కడ దేవుని లేఖన భాగాలు చదివిస్తున్నాయి. 6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. మనలో ప్రతి వాడంట తనకిష్టమైన త్రోవకు తొలగాడంట. గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము, అయితే ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఈ విషయాన్ని గమనించాలి.
మనము త్రోవ తప్పిపోయాం, గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. ఎట్లా అండి? ఒక గొర్రె ఒకవైపు వెళ్తే మిగిలిన గొర్రెలన్నీ కూడా ఆలోచించకుండా, ఎందుకు ముందు గొర్రె అటు వెళ్ళిందో ఆలోచించకుండా అన్నీ అటే వెళ్ళిపోతాయి. సో ఆ విధంగా గొర్రెల యొక్క ప్రవర్తన ఉంటుంది అన్నమాట. ఒక గొర్రె ఏదో కారణాన్ని బట్టి జంపు చేసిందంటే మిగిలిన గొర్రెలన్నీ జంప్ చేసుకుంటూ వెళ్తాయి. కారణం ఏంటి? అక్కడ ఏదో ముందు ఒక గొర్రె తాడు ఉంది కాబట్టి, అడ్డం ఉంది కాబట్టి జంప్ చేస్తే ఆ మిగిలిన తర్వాత తాడు తీసేసారు. అయినా కూడా ఈ గొర్రెలు జంపు చేస్తూనే వెళ్తాయి, ఎగురుతూనే వెళ్తాయి. కారణం ఏంటి? ముందు గొర్రె ఎగిరింది కాబట్టి మిగిలిన గొర్రెలు కూడా ఎగురుతాయి. ముందు గొర్రె ఎందుకు ఎగిరింది? అక్కడ తాడు అడ్డంగా కట్టారు కాబట్టి దాన్ని దాటిందనమాట. తర్వాత వాళ్ళు వెంటనే తాడు తీసేశారు. ఒక పరీక్ష చేద్దామని తాడు తీసేస్తే ఇప్పుడు ఈ మిగిలిన గొర్రెలు కూడా అట్లాగే జంపు చేస్తూ ఉన్నాయి. అక్కడ తాడుండి జంపు చేసిన గొర్రె పరిస్థితి వేరు, తాడు లేకుండా ఈ గొర్రెలని కూడా ఏం చేస్తున్నాయి? జంపు చేస్తున్నాయి. అట్లాంటి స్వభావం గొర్రెల స్వభావం. అవి ఇక ఆ విధంగా త్రోవ తప్పిపోయినాయి. దేవుడు ఒక త్రోవను చూపించాడు, ఆ త్రోవను తప్పి వాటికి ఇష్టమైనటువంటి త్రోవను వెళ్ళిపోయినాయి. అంటున్నాడు, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపిను. అంటే మనము ఇష్టానుసారంగా జీవించడం అనేది పాపానికి కారణమైంది. ఇష్టానుసారంగా మనము ఉండటం అనేది మన దోషానికి కారణమైంది. మనం అతిక్రమం చేయటానికి కారణమైంది. అదే అతిక్రమం. సో ప్రభు క్రమాన్ని ఉంచితే ఆ క్రమం మనం వదిలేసాం. ఆ విధంగా చేయటం ద్వారా, అంటే ఆ విధంగా ప్రభు చూపించిన త్రోవ నుంచి తప్పిపోయాము. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ వచ్చాం. దేవుని ఇష్టానుసారంగా జీవించాల్సిన పానిచ్చి మనల్ని సృష్టించినటువంటి దేవుని ఇష్టానుసారంగా జీవించడాన్ని, దానికి ఆ విధంగా జీవించడం వదిలేసి మన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించాం. దాని ద్వారా ఏమైపోయింది? మనం పాపం ద్వారా మరణానికి పాత్రలు అయిపోయాం. మన ఇష్టానుసారం జీవించడం ద్వారా పాపం చేస్తూ వచ్చాం. ఆ పాపము వలన వచ్చు జీతం మరణం. అంటే ఆ పాపానికి రావాల్సిన జీతం ఏంటి? మరణం. మనం మరణ శిక్ష పొందాలి. అది ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. తండ్రి ఏం చేశాడంటే కుమారుని మీద మన దోషాలన్నీ మోపాడంట. ఆ బరువు అంతా ఆయన పెట్టాడంట. కొన్నిసార్లు చూడండి, కొంతమంది బరువు మోసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకటి కింద పడింది అనుకో, వెంటనే దాన్ని తీసుకొని ఆ తల మీద పెట్టేస్తారు. దాని మీదే ఇంకోటి పెడతారు. అంటే ఆ పడిపోయి తీసుకెళ్ళి నెమ్మదిగా వాళ్ళు పైన సెట్ చేస్తారనమాట తల మీద. ఆ విధంగా యెహోవా మన దోషనంతటి కూడా ఆయన మీద మోపాడంట. ఆయన మీద మోపాడు. ఎందుకంటే ఆయన మాత్రమే మోయగలుగుతాడు. పరిశుద్ధుడు మాత్రమే ఆ కార్యం చేయగలుగుతాడు. అపవిత్రులు, అన్యాయం చేసేవారు, అక్రమం చేసేవారు మోయలేరు. కాబట్టి అందుకనంట తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి దేవుని మీద మోపాడు. ఇంకా ఆయన ఏ విధంగా అనుభవించాడు అక్కడ ఉంది. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతను నోరు తిరుగులేదు. ఓతకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తిరగలేదు. ఆయన మన నిమిత్తము నోరు తిరగలేదంట. చూడండి, ఆ మాట అంటా ఉన్నాడు అక్కడ. నోరు తిరగలేదు, మౌనంగా ఉన్నాడంట. 2 సార్లు రాయబడి ఉంది ఆ 7వ వచనంలో. ఆయన ఎంత దౌర్జన్యం నొందినాడంట. ఆయన పరిస్థితులను తప్పించుకోవటం అనేది పెద్ద కష్టమేం కాదు. ఆయన శిక్ష అనిపించుకొని తప్పించుకోవడం పెద్ద కష్టం కాదు. నేను చేయలేదు కదా, నేను ఎందుకు భరించాలి అని తప్పించుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ మన నిమిత్తం ఆయన భరించాడు. వారు అనేకమైన బలహీనమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నా, అనేకమైన వెర్రి ప్రశ్నలు వేస్తూ ఉన్నా ఆయన సమాధానం చెప్పవచ్చు. కానీ అతను నోరు తెరవలేదంట. ఎందుకంటే మౌనం వహించాడు. ఆయన నోరు తెరిచాడంటే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తము
వారి పరిస్థితి ఇంకో విధంగా ఉంటుంది. అవమానపరచబడిపోయేవారు, సిగ్గుతో తలదించుకునేవారు. కానీ ఆయన నోరు తెరవలే. ఎందుకంటే ఆయన చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కోసం శిక్షను భరించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన నోరు తిరగలేదు. ఎంతగా వారు ప్రవర్తించినా, ఎంత అసభ్యంగా ప్రవర్తించినా, ఇన్ని నిందలు ఆయన మీద వేసినా నోరు తిరగలేదు. అటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి అవసరం. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. ఆ దేవుడు నా జీవితంలో ఉన్నాడు, మీ జీవితంలో ఉన్నాడా? అయితే ఆ దేవుని కలిగి ఉండటానికి మీరు ఏదేదో చేయాల్సిన అవసరం లే, ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లే, మీ తల వెంట్రుకలు ఇవ్వాల్సిన అవసరం లే, మీరు పెట్టుకోవాల్సిన అవసరం లే. అయితే ఒకటే, మీరు ఉన్న చోటన ఉన్న పోటన ఒకటే మాట, యేసుప్రభు వారికి ఈ ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పాపిని, నా హృదయంలోనికి మీరు రండి, నన్ను కడిగి పవిత్రపరచండి. మీరు నా కోసం ఈ లోకానికి వచ్చారు, ఈ లోకం నా కోసం మరణించారు, నా కోసము మీరు సిలువ వేయబడినారు, సమాధిలో ఉంచబడినారు, 3వ దినాలు లేచారని మనము చెప్పగలిగితే, ఆ చెప్పిన మాట విశ్వసించగలిగితే మనం రక్షణ పొందినట్లే. ఆ తర్వాత అంతరంగంలో జరిగినటువంటి కార్యం బహిరంగంగా సాక్ష్యము, అంటే బాప్తీసం ద్వారా సాక్ష్యము ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రెండు చాలా అవసరం. ప్రియులారా, మనము ప్రభువుని తెలుసుకుందాం, ప్రభువుకి మొరపెడదాం. ఆ ప్రభు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మా ప్రియులు ఇంతవరకు నన్ను మీ దగ్గర మాట్లాడడానికి సహాయపడినారు. నేను బలహీనని ఒప్పుకుంటున్నాను, అలా ఏ మంచితనం లేదని ఒప్పుకుంటున్నాను. మరి ముఖ్యంగా మీరు మా నిమిత్తమై అనుభవించిన శ్రమలను బట్టి వందనాలు, ఆ భారాన్ని మీరు భరించిన దాన్ని బట్టి వందనాలు. ఈ లోకానికి మీరు వచ్చారు, శ్రమలు అనుభవించారు నాయన, సిలువలో మీ రక్తాన్ని కాచారు నాయన, ఆ రక్తం ద్వారా మాకు విడుదల ఇచ్చారు నాయన. ఎవరైతే నమ్మారో వారందరికీ విడుదల. ప్రభువా, మీరు మరణించారు, సమాధిలో ఉంచబడినారు, 3 దినాలు లేచారు. మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి 3వ దినాలు లేచిన విధానం బట్టి వందనాలు. ఈ విధంగా ప్రభువా, నన్ను మీరు చేసిన గొప్ప ఆశ్చర్య కార్యాన్ని బట్టి వందనాలు. మా నిమిత్తమై స్వరూపము సొగసం లేని వారిగా చేయబడినారు, తృణీకరింపబడిన వారిగా చేయబడినారు. మా దోషాలన్నీ మీరు భరించారు. మీరు పొందిన గాలి ధర మమ్మల్ని స్వస్థపరుస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ జీవంగా లేస్తున్నామంలో అడిగి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తం అయితే మరొకసారి కలుసుకుందాం. ఈ పరిచర్యల గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అనేక మందికి ఈ యొక్క పరిచర్య గురించి తెలియజేయండి. ఈ యొక్క వర్తమానాలు పంపించండి. తగిన రీతిలో వారి యొక్క ఆత్మీయ మేలు పొందే విషయంలో సహకారులుగా ఉండండి. ప్రభు చిత్తం అయితే మరొకసారి కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.